కరకరలాడే పల్లి చెక్కలు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చేసి చూపిస్తాను. చెక్కలు చేయడానికి ఒక పెద్ద బౌల్తో బియ్యం పిండి, బరకగా మనం మిక్సీలో వేసుకున్న పల్లీల పొడి, నానబెట్టుకున్న శనగపప్పు, కరివేపాకు గుండగా తరిగింది, 1 స్పూన్ నువ్వులు, తగినంత సాల్ట్, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ జీలకర్ర అన్నీ వేసుకున్నాక ఇలా మనం పిండిలో కలిపేసుకోవాలి. బాగా వేడిగా కొంచెం నేను నెయ్యి మరిగించేసాను, లేనప్పుడు ఆయిల్ కూడా మనం దీంట్లో వేసేసుకోవచ్చు. ఇలా కొంచెం వేసుకుంటే గుళ్ళగా వస్తాయి. ఇలా వేడి నీళ్ళు వేసుకొని ఇలా మనం పిండిని ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని ఇలాగా కాసేపు ఇలా మూత పెట్టాలి. మధ్యలో వాటర్ వేసాం కదా, మనం చుట్టూ ఉన్న పిండితోని ఇలాగా పైన ఇలా కవర్ చేయాలి. చూసారు కదా, కాసేపు ఇలా వేడి పడుతుంది. దీనికి వేడి పట్టాక మనం ముద్దలా తయారు చేద్దాం. మనం చేయి పెడితే చాలా వేడిగా ఉంటుంది కదా, ఇలా చేయి పెట్టకుండా ఈ పిండిని అంతటిని కూడా వేడి పట్టేలాగా కలిపేసుకోవాలి. మనం నీళ్ళు వేసి కలుపుకున్నాం కదా, పిండిని కలుపుకున్న దాన్ని కొంచెం మనం ఇలా ఆయిల్ వేసి ఇలా మెత్తగా కలిపేసుకోవాలి. ఆయిల్ వేసి కలపడం వల్ల ఈ ముద్ద చాలా సాఫ్ట్గా ఉంటుంది. మనం ఈజీగా ఉండలు చేసి కొట్టుకోవడానికి బాగుంటుంది. చూసారు కదా, ఇప్పుడు ఇలా మనం ఒక ఉండని ఇలా చేసుకోవాలి. మీకు ఇప్పుడు చూసారు కదా, మనకు చెక్కల ముద్ద తయారైపోయింది. చెక్కలు ఎలా తయారు చేసుకోవాలి, ఎంత ఈజీగా తయారు చేసుకోవాలి అనే చిన్న చిట్కా మీకు చెప్తాను. మనం బల్లను తీసుకొని బల్ల పైన పాలిథిన్ కవర్ వేసుకోవాలి. ఈ పాలిథిన్ కవర్ పైన ఇలా నెయ్యి కానీ నూనె కానీ వేసి పూర్తిగా మనం దీన్ని ఇలా రాయాలి. ఇలా రాసుకున్నాక రౌండ్గా మనం ఇప్పుడు తయారు చేసిన ముద్దని దీని మీద పైన పెట్టాలి. పెట్టి దానిపైన ఇలా కవర్ వేయాలి. వేసి మనం రొట్టెలు చేసే కర్రతో దీన్ని మనం ఎంతవరకు వత్తగలుగుతామంటే అంతవరకు దీన్ని బాగా ఒత్తి, చూసారు కదా, ఇలా ఒత్తిన తర్వాత చెక్కలు షేప్ రావటం కోసం నేను ఒక బాక్స్ మీద మూత తీసి ఈ మూతని దీనికి వినియోగిస్తున్నాను. మనకన్నీ ఒకే సైజులో వస్తాయి. మనం అలా చేసుకోవడం వల్ల చేయడం కూడా మనకి ఈజీ అవుతుంది. ఇలా మనం కట్ చేసి తీసేసాం కదా, మళ్ళీ ఈ పిండిని మళ్ళీ ఉండగా చేసుకొని మళ్ళీ అన్నీ కూడా అలాగే మనం తయారు చేసుకోవాలి. ఈజీగా అయిపోతుంది. నేను మీకు చూపించడం కోసం కొంచెం పిండే ఉండ పెట్టాను, కానీ లేదు అంటే పెద్ద ఉండ చేసేసి మనం సరిపడంత చేసేసి ఈజీగా కట్ చేసుకుంటే తొందరగా చెక్కలు తయారైపోతాయి. ఇదిగోండి, అన్నీ ఇలాగా చెక్కలు రెడీ చేసుకొని ఇప్పుడు ఆయిల్ పొయ్యి మీద పెట్టాను. బాగా ఇది హీట్ అయింది. దీంట్లో ఇప్పుడు ఇవ్వండి చెక్కలు ఇలా వేసుకోవాలి. మనం ఒకసారి కలిపే వరకు హై ఫ్లేమ్లోనే ఉండాలి. ఒకసారి కలిపిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగా వేగుతాయి. చూసారు కదా, ఇలా వేగాక తీసుకోవాలి. కరకరలాడే పల్లి చెక్కలు రెడీ అయిపోయాయి.